నేను వస్తున్నా. వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ సుమన్ సిఎస్కెమి అండ్ రామాయంపేట నివాసి డివైన్ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ అండ్ యూట్యూబర్ కూడా. విషయం ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ అక్కన్నపేటలో ఉన్నాం. అక్కన్నపేటలో చెరువు కట్ట కుంట రైల్వే ట్రాక్ పక్కన ఉన్నాము. దాదాపు ఇది కుంట ఇక్కడ విలేజ్లో అందరినీ అడుగుతూ ఉంటే ఏమంటున్నారంటే 3 ఎకరాలు 4 ఎకరాలు కుంట ఉండేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ ఎవరికి కూడా కరెక్ట్ తెలియదు. అంతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎంత ఉంటుంది అనేది. బట్ ఏంటంటే మనకు ఒక 10-20 సార్లు ఈ విషయంలో కాల్ చేసారు, సమస్య ఉంది, ఎవరు పట్టించుకోవట్లేరు, ఎవరు రావట్లేరు అని. బట్ నేను కూడా రాలేదు, నాకు పని ఉండడం వల్ల. బట్ ఏంటంటే 3 ఎకరాలు 4 ఎకరాల కుంటని ఇప్పుడు ఇది ఎంతవరకు కనిపిస్తుంది అనేది మీరే చూడండి. దాదాపు 1/2 ఎకరా ఉంటుంది. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇంత లోపలికి మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు కానీ వచ్చి చూడరు అన్న ఉద్దేశంతో ఎవరి కబ్జాలు వాళ్ళు పెట్టేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్. బట్ నేను ఎవరినైనా మనసుకు తప్పుగా కానీ చెడుగా మాట్లాడుంటే క్షమించండి. బట్ ఏదైనా సరే నేను లైవ్లో పెడతా, అందరికీ తెలుసు. దాదాపు చూడండి, ఇప్పుడు ఒక 1/2 ఎకరా ఉంటుంది కుంట. 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న కుంట దాదాపు ప్రతి ఒక్క వ్యవసాయదారునికి తెలుసు. ఒక ఎకరాకి 40 గుంటలు అంటే 3 ఎకరాలు 4 ఎకరాలు అంటే 40 ఎంతైనా 4 ఎకరాలు అంటే 16 160 గుంటల ల్యాండ్ ఉండాలి. బట్ ఇప్పుడు మనకు 30 గుంటల ల్యాండ్ మాత్రమే కనిపిస్తుంది. ఎవరు కబ్జా చేశారు అనేది మాత్రం నా దగ్గర డీటెయిల్స్ ఏం లేవు. బట్ అయితే మొత్తం అయితే కబ్జా పెట్టారు. ఇప్పుడు మనం కొంచెం విలేజ్ వాళ్ళని కూడా అడిగి కనుక్కుందాం ఏం జరుగుతుంది అనేది వాస్తవాలు. నమస్తే సార్, నా పేరు సుమన్. మీ పేరు సార్? పేరు యాదగిరి. అక్కన్నపేట సార్? అక్కన్నపేట. ఇక్కడ ఈ కుంట సమస్య గురించి చాలా మంది కాల్ చేస్తారు సార్, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీని గురించి? నాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. నాకు కాకపోతే జేసీబీ ఉంది, హార్వెస్టర్ ఉంది. మీకు తెలిసినది చెప్పండి సార్, ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతిసారి మేము ఇక్కడ ఫీల్డ్ కట్ చేస్తాము. ప్రతిసారి పోనీకి అవైలబుల్ ఉంటుండే. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకుంటారు, పొలాలు చేసుకుంటారు. కుంట కట్ట కూడా తీసేస్తున్నారు, కుంట అలుగు కూడా తీసేస్తారు. ప్లస్ కుంట్లకి వెళ్ళి పోయే తూమును కూడా కబ్జా చేసి నాటేసుకుంటారు. మరి ఎవరిని అడగాలి, అసలు ఏం అడగాలి? అందుకోసం ఏఈకి మన ఎంఆర్ఓ ఆఫీస్ మేడంకు అందరికీ నేను వీడియో తీసి పెట్టినామన్నా. ఇట్లా నాకు ప్రాబ్లం అయింది, ఇట్లా మిషన్ దిగబడ్డది, పోనీకి రావడానికి తవ్వలేకుండా అయిపోయింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కబ్జాలు చేసేసి ఎవరు ఏదో షాప్ ఉంటే అంత దూరం నాటే చేసుకుంటారు. దీనికి సంబంధించి పై ఆఫీసర్లకు మేము 2 సార్లు వీడియోలు వేసి పెట్టినా ఎవరు పట్టించుకుంటలేరు. దీనికి కావాల్సిన భూమి ఎంత ఉంది, మళ్ళీ ఎవరు పట్టా చేసి ఇచ్చిర్రు, ఎందరు రైతులు ఇంత ఆక్రమణ చేస్తుంటే డిపార్ట్మెంట్ నిద్రపోతుందా, మరి ఏం చేస్తున్నారు అది ఒకసారి మాకు తెలియాలి. ఒకవేళ లేదంటే చెప్పండి, ఫర్దర్గా ఎవరికి పంపిస్తే పని అవుతుంది. దీని సర్వేర్ పెడతాము. అది వచ్చి బౌండరీ ఎంతవరకు వస్తుంది అంతవరకు తీసి ఇచ్చి రైతులకు ఉపయోగపడే కుంట ఇది. వాటర్ ఉంటుంది దీంట్లో స్టోరేజీ. ఒక రోజు కూడా వాటర్ ఉంచట్లేదు. చెరువు ఇట్లా వచ్చిన నీళ్ళు నాచినట్టు పోయేటట్టు కలవ కొట్టేసిర్రు. ఏమున్నా పొలాలకు ఉపయోగపడేటట్టు ప్రయత్నం చేసుకొని సాగు చేసుకున్నాం. అంటే మాకు తెలిసింది ఏంటంటే కుంటకి ఎక్కడైనా సరే స్టార్టింగ్ లోనైనా ఎండింగ్ లోనైనా తూము ఉంటది కదా, ఆ తూము కూడా మూసేసిరు అనే విషయం చెప్పారు. అది కూడా అక్కడ వచ్చేటప్పుడు చూసి వచ్చాను. కంప్లీట్ గా మూసేసిరు, తూము మూసేసిరు. అలాగే ఇక్కడ ఉండే రైల్వే కట్ట వచ్చింది. సరే రైల్వే కట్టలకు అది గవర్నమెంట్ ఇచ్చేసింది కాబట్టి వాళ్ళు పక్కకి జరిపి కట్టిస్తామన్నారు. వాళ్ళు కూడా కట్టియలేరు. అదేమో కాలువ కొట్టి ఇడసబెట్టేసేసారు. ఇలా వాటర్ స్టోరేజ్ అయితే లేవు. దీంట్లో వాటర్ స్టోరేజ్ అయితే దగ్గర ఒక 30-40 ఎకరాల భూమికి పరకం పారుతుంది, ప్లస్ బోర్లు పోస్తాయి. ఇది అన్నిటికీ డిస్టర్బెన్స్ చేస్తారు. వీళ్ళు ఇష్టారాజ్యంగా కబ్జా చేస్తారు. ఒకసారి ఇదంతా వీడియో చూడండి. ఈ వీడియో ప్రకారం ఈ రైతులకు ఈ భూమికి సంబంధించిన ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన ఎవరు చేసినా లేదు, ఏడు దొరుకుతాడా గవర్నమెంట్ ద్వారా చేసుకోవచ్చు అంటే మేము కూడా ఒక 10 గుంటలు మట్టి సాఫ్ చేసి మేము కూడా చేసుకుంటాం. ఇప్పుడు దాదాపు ఇది 3 ఎకరాలు 4 ఎకరాలు ఉందని చెప్పారు. తెలిసినంత మటుకు అయితే 4 నుంచి 5 ఎకరాల మీద ఉంటుంది. దాదాపు 30 గుంటలే కనిపిస్తుంది. కుంటకు సంబంధించిన విస్తీర్ణం 3 నుంచి 4 ఎకరాల విస్తీర్ణం. ఒకవేళ ఫర్దర్గా ఉన్నది కూడా పరంపోగే, ఎవరికి పట్టా లేదు. ఇలా ఉన్న భూమి కూడా పరంపోగే. ఈ టోటల్ రోడ్ నుంచి మొదలు పెడితే ఈ నుంచి మన బస్వాపూర్ శివారు దాకా కూడా ఇంచుమించు ఈడ ఒక 10 ఎకరాలు తప్ప తదిమంది అంతా పరంపోగే. ఏదైనా చేసుకోవాలి, కానీ ఏది కూడా పరంపోగే అని చెప్పి కుంటలో ఉన్న గవర్నమెంట్ భూమిని కూడా పంటలు పండించుకునే ప్రయత్నం చేస్తారు. మరి దీనికి ఫర్దర్గా మాకు రేపు పొద్దుగాల మిషన్లు ఉన్నాయి. ఏదైనా కావాలంటే పోనీకి రానికి లేదు. ఆడనేమో షెట్టుగా ఉన్నది, ఆ షెట్టు మీద దేవుడు ఉండి గుడ్డ కట్ట మీకు ఇంతకుముందు పోనీకి రానికి వస్తుండే. ఇప్పుడు ఆడ ఒక ట్రాన్స్ఫారం వేసిర్రు. దానివల్ల కట్ట మీకు రానికి ఇబ్బంది అవుతుంది. హార్వెస్టింగ్ పడతలేదు. తిరుగోలే రైలు కట్ట ఉంది. దీంట్లోకి ఆల్రెడీ మేము ఇప్పటికీ ఎంఆర్ఓకు ప్లస్ తొవ్వ కావాలని చెప్పి ఈ రైతులకు సంబంధించి కంప్లీట్ కూడా ఇచ్చున్నాము. అక్కడ ఫారెస్ట్ దగ్గర నుంచి తొవ్వ తీసుకోవాలని చెప్పింది మేడము. డిఎఫ్ఓ కూడా పర్మిషన్ ఇచ్చిండు. కానీ అక్కడ ఒక ముంగట రైతు ఏం చేస్తుండంటే ఆయన తవ్విస్తలేడు. దానికి సంబంధించి ఈ 50 ఎకరాలకు రావాలంటే దాని సొల్యూషన్ ఏంది, ప్లస్ ఈ కుంటకు సంబంధించిన భూమి కంప్లీట్గా కాపాడే బాధ్యత ఎవరి మీద ఉందో
వాళ్ళు రిస్క్ తీసుకొని కాపాడాలి. దాన్ని ఎంతవరకైనా సరే దీనికి సమస్య సాల్వ్ అయ్యే వరకు కలెక్టర్ దాకైనా నేను పోగలను. దానికి సంబంధించిన పై అధికారులు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏది ఉన్నా డీటెయిల్స్గా దీనికి సంబంధించినంత మటుకు బౌండరీ చేసి ఇవ్వగలరు. ఈ కుంట్లకు రానికి పోనికి ప్రతి ఒక్క రైతుకు కురుమోళ్ళకు కానీ గొల్లోలకు కానీ గోదలకు మంచికి చెడుకు రావాల్సినంత దీనికి సంబంధించిన తువ్వ కావాలి. ప్లస్ ఈ భూమిలో ఎవరు కబ్జాలు ఉన్నా వాళ్ళు మాత్రం కబ్జాలకు వెళ్ళి పోవాలి. ఒక్కటి దీనికి సహకరించి పై ఆఫీసర్లకు చెప్తున్నా, కలెక్టర్ దాకా కూడా పోవాలి ఇది. లేదంటే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి కూడా చెప్తున్నా, ఇది విషయం ఇట్లుంది. అక్కనపేట విలేజ్లో భూమి విలువ బాగా ల్యాండ్ రేటు ఉందని చెప్పి ఎవరికి నచ్చింది వాళ్ళు పరంపోగులు కానీ పట్టాలు కానీ కబ్జాలు చేసేసి పెత్తనం చెలాయించాలని అనుకుంటారు. అది ఇంతవరకు కరెక్ట్ కాదు. దానికి సంబంధించి అలాంటివి చేయాలనుకున్నప్పుడు అక్కనపేట విలేజ్లో ఎంత ఓవర్ చేస్తుండ్రో అంతకంటే డబుల్ ఓవరు వీళ్ళు గవర్నమెంట్ జాగాలలో చేస్తారు. అది ఎంతవరకు రాని ఫుల్ రాని విషయం ఏంటంటే మొత్తం కబ్జాలకి బలి అవుతున్న భూములని అంటే మొత్తం ఇష్టరాజ్యం అయిపోయింది. ఈ దినాలల్లో పైసా దేకో తమాషా దేకో, పైసా ఫేకో తమాషా దేకో అన్నట్టు అయిపోయింది భూములు. ఏం సార్ అంతేనే కదా? పైసలు వేసేస్తే ఎవరేం మాట్లాడట్లేదు. బట్ ఏంటంటే ఫ్యూచర్ డిపార్ట్మెంట్ కూడా అందరూ తెలుసు, ఫ్యూచర్ భవిష్యత్ ఏంటంటే నేను చెప్తున్నా కదా, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ తెలుసు. 3 ఎకరాల భూమిని 30 గుంటలకు తీసుకొచ్చారు. అక్కడ దాన్ని ఏమంటారు, కెనాల్ అంటారు. అలుగులు కూడా మూసేసారు. బట్ ఏంటంటే ఇట్లాంటి విషయాలు చాలా అంటే చాలా ఉన్నాయి, వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ వచ్చినట్టు వీడియోలు పెడతా ఉంటాము. బట్ ఇది మన కలెక్టర్ గారు కానీ మన ఎమ్మెల్యే బైరంపల్లి రోహిత్ గారు కానీ ఇట్లాంటి చర్యలు తీసుకొని ఇట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్లకి ఖచ్చితంగా దానికంటూ ఒక హద్దు వేపిస్తే ఎవరు కబ్జాలకు రారు. బట్ చెరువులో నిల్వ ఉంటాయి. మేకలు, పశువులు ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది. బట్ మైనంపల్లి రోహిత్ గారు నమస్కారం, థ్యాంక్ యూ ఫర్ వెల్కమ్. ఖచ్చితంగా ఇలాంటి రైతులకు న్యాయం చేయాలి. ఎందుకంటే భూములు అనవసరంగా కబ్జాలు అవుతున్నాయి. ఈ ఒక అక్కనపేట విషయంలో ఈరోజు ఫస్ట్ వీడియో అని అనుకోకండి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా ముందు చాలా వీడియోస్ పెడతాం. మైనంపల్లి రోహిత్ గారు నమస్కారం. రైట్ చూడు ముందుగా మొత్తం లైవ్ లేవల్ చేసింది. మామూలే చూడండి ఫ్రెండ్స్, లైవ్లో చూపిస్తున్నాను. 4 ఎకరాల ల్యాండ్ని 30 గుంటలకు తీసుకొచ్చిన రైతులు. బట్ రైతులని తప్పుబట్టి మాట్లాడట్లేదు. లైవ్లో చూపిస్తున్న వీడియోస్ ఇగో. అసలు కుంట అంటారా దీన్ని? పొలం చేసి పొలంలో చెట్టు పెట్టుకుంటారు. కుంటకి పొలంకి డిస్టెన్స్ చూడండి, మధ్యలో ఓన్లీ 50 మీటర్స్, 50 మీటర్లు, 50 అడుగుల దూరం ఇగో పొలాలు. ఇగో కుంటకి కట్ట దగ్గర రాకుండా మొత్తమే అటు పోకి ఇటు పోయి కట్ట నడుచుకుని పోవాలి. పొలం నాటేసుకోరు. కుంట ఉంటే ఎంత దూరము? దగ్గర 150 మీటర్ల నుంచి పొలం చేసుకుంటూ వచ్చారు. సరిపోదు అన్నట్టు పొక్కలు ఉన్నాయని పొక్కలలో అంటే వండి అని చెప్పి ఏడ మట ఉంటే ఆడ పొక్క చేస్తారు. ఇంతకుముందు తూముండే తూమ్ దగ్గర నాటేసిన పొలం అంటే కుంట ఎక్కడ వెళ్ళిపోయింది? తూమ్ దగ్గర పొలం నాటేస్తే కుంటెట్టు పోయింది, కట్టెట్టు పోయింది. ఎందుకంటే తూమ్ మూసేశారు ఫ్రెండ్స్, తూమ్ మూసేసి పొలం నాటేశారు. అన్యాయం ఇది, ఘోరం. ఎవరు పట్టించుకున్న అధికారులు. 9